ఒక అమ్మాయికున్న రిలేషన్స్ ఏంటంటే ఫాదర్, బ్రదర్, హస్బెండ్, రిలేటివ్స్ అండ్ తనని గాఢంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రేమించిన వ్యక్తి. వీళ్ళు వాళ్ళకి ఏదైనా సరే తట్టుకోగలుగుతారు, ఎక్స్క్యూజ్ చేయగలుగుతారు. అదే ఈ అమ్మాయి జోలికి వస్తే అవతల వ్యక్తి ఎంత పవర్ఫుల్ అయినా సరే వాళ్ళ అంతు చూడాలనుకుంటారు. డూ ఆర్ డై సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోతారు. కరెక్ట్గా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు అలాగే చేశారు. అనవసరంగా మన ఆడవాళ్ళ జోలికి వచ్చి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ హస్బెండ్స్ని క్రూరంగా చంపి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు, ఫాదర్కి చెప్పుకో అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? ఉగ్రవాదుల మీద ఉగ్రరూపం చూపిస్తుంది. మన ఆడపిల్ల కంటి బొట్టుకే ఇంత వాల్యూ ఉంది. ఒక కంటి బొట్టుకే వాళ్ళు పాకిస్తాన్ని ధ్వంసం చేసేస్తున్నారు అక్కడ. అదే కోపం వస్తే, ఆవేశం వస్తే, మన గాడ్స్ విషయానికి వస్తే శివుడు పార్వతిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, శివునికి శిక్షించాల్సి వస్తే ఆయన అన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారమే చేస్తారు. అంటే విధి ఏమి డిసైడ్ చేస్తుందో దాన్ని బట్టి ఆయన శిక్షిస్తారు. అదే కోపం పార్వతీదేవికి వస్తే నో రూల్స్, ఆపలేరు ఎవరిని, భద్రకాళి అయిపోతుంది. తనని ఆపడం శివుని వల్ల కూడా కాదనమాట. ఆ కోపం, ఆవేశం ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ భద్రకాళి అయిపోయిందంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎదురుగా ఎవరొస్తే వాళ్ళని అంతం చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ టెర్రరిస్టులు త్వరలో ఆ సిచ్యువేషన్ కూడా తెచ్చుకునేలా ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఆపరేషన్ సింధూర్ 3.0 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు ఇంత యుద్ధం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా అటాక్ జరగచ్చు, ఎవరి మీదన్నా అటాక్ జరగచ్చు. ఆడవాళ్ళకి ప్రత్యేకించి ఇలాంటి సిచ్యువేషన్లో ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అయితే మనకి ఎస్కేప్ అయ్యే ఆలోచన కానీ, డిఫెన్స్ చేసే ఆలోచన కానీ రాదు. అలా ధైర్యంగా ఉంటే మన కళ్ళ ముందుకు వచ్చిన, మన చుట్టుపక్కలకు వచ్చిన టెర్రరిస్టులకి ఆపరేషన్ సింధూర్ 3.0 చూపించవచ్చు. సో స్టే స్ట్రాంగ్.